పోతే చూపించకపోతే రాజధాని దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నాడు అన్ని నా దగ్గర ఎవడెళ్తున్నాయి అర్థమైందా? ఇలా ఇల్లు మొత్తం నాకు తెలుసు. నా స్టోరీ తెలిస్తే ఏం చేసుకుంటారు? కథ రాసుకో, రామాయణ భారతం రాసుకోపో. రాయిపోతే ఎందుకు తెలుసుకుని ఏం చేసుకుంటున్నావు? ఉధృత వాతావరణమే కనిపిస్తుంది. ఒకవైపు ఆర్గ్యుమెంట్స్ అయితే ఆయన కాలు ఇరిగిపోయి ఒక వృద్ధ దంపతులు ఇట్లా పడుంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఇక్కడ డ్రగ్స్ దంతా జరుగుతుంది, ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఇన్ని దరిద్రాలు జరుగుతున్నాయని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తుంటే సిగ్గు లేకుండా ఇంకా ఇదే ఇల్లు పట్టుకొని ఇక్కడ ఇంటి నంబర్ 13 అంటే దయ్యాల కంపెనీ బేసికలీ పట్టిన దయ్యాన్ని వదిలించుకోండి. ఇక్కడ సంథింగ్ రాంగ్ మాట్లాడుతున్నాడు. తీసుకున్నాడు లక్షలు కాకపోతే కోట్లు తీసుకుంటారు. ఈయనకి ఏంటి సంబంధం ఏంటి అసలు? ఆయన ఇల్లు కాదు, ఆయన ఇల్లు కాదు, ఉంటే డాక్యుమెంట్లు చూపించండి. ఆయన పెళ్ళం కాదు, ఉంటే డాక్యుమెంట్లు చూపించండి. ఏ రకంగా చూపించకుండా ఇష్టం వచ్చిన ప్రాస్టిట్యూషన్ అని కూడా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. డ్రగ్స్ దందాలోనే కదా 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చింది. ఎవరు? ఈయన లేకపోతే వాళ్ళ ఎవరున్నారు? అన్ని దగ్గర అన్ని ఉంటాయి ప్రతిదానికి. 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చింది. తర్వాత కూడా ఇదే ఇంట్లో ఉన్న పనివాడు వచ్చి మన అందరి ముందు చెప్పాడు ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటుంది, ఫోటోలతో సహా చూపించాడు. ఇంత దరిద్రం జరుగుతుంది, ఇంత కంప్లైంట్లు చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు? ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు మా కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పి రోజు బాధపడుతున్నారు. దీనికి తోడు వాళ్ళని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో చండాలం చేస్తుంటే ఆ చండాలం అంతా కూడా రికార్డ్ చేసి రాజస్థానికి పంపించారు. వాళ్ళు రాజస్థానికి పంపించిన తర్వాత ఇలా అనాథరైజ్డ్ పర్సన్స్ ని తీసుకొచ్చి ఆ లాయర్ ఎవరో రాజేష్ లాయర్ని తీసుకొచ్చి వాటితో స్విమ్మింగ్ పూల్లో ప్రపంచం అంతా చూసింది. అందరికీ తెలుసు ఎవరెవరు క్రియేట్ చేశారు. ఇప్పుడే చూపిస్తాను నీకు కావాలంటే. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టింది? మస్తాన్ సాయి నా మొగుడు, మస్తాన్ సాయి నాకు కావాలని కేసు పెట్టి ఇది నా మొగుడే లేనట్టు అంటదయ్యా. ప్రపంచం అంతా చూసింది. ఎఫ్ఐఆర్ క్లియర్ కట్ గా ఉంది. మస్తాన్ సాయి నా మొగుడు నాకు కావాలి అని చెప్పి కేసు పెట్టి మళ్ళీ రీసెంట్ గా కూడా కేసు పెట్టింది కదా. సో ఒకళ్ళతో సంసారం, ఇంకొకళ్ళు ఇల్లు కావాలి. అంటే మస్తాన్ని కూడా కోర్టు ఏదైతే జైలుకి వెళ్ళి ములాఖత్ లో కూడా డబ్బులు అడిగిందంటూ కూడా సమాచారం వస్తుంది. నిజమేనా అది? నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మస్తాన్ సాయిని ములాఖత్ లో ఈవిడ కలవడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి ములాఖత్ లో? ఈయన తీసుకెళ్లి జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళింది ఎందుకు? 3 కోట్లు కావాలంట. 3 కోట్లు ఇస్తే మస్తాన్ సాయి వాళ్ళ నాన్న చెప్పాడు. నువ్వు చెప్పు, నువ్వు డాక్యుమెంట్ చూపించి ఫస్ట్. డాక్యుమెంట్ నువ్వు మూసుకొని పోవాయా? నీవన్నీ తెలుసు. ఇస్నాపూర్ లో నువ్వు చేసే దందాలు తెలుసు, గ్యాస్ సిలిండర్లు అమ్ముకోవడం తెలుసు. దాన్ని ఏమంటారు? ఏంటది? దొంగసారాలు. నీ దందాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? పెద్ద